వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గాన్ని మా పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిలారెడ్డి గారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఉపాధ్యక్షులు జిల్లా నెక్స్ట్ ప్రధాన కార్యదర్శులు అలాగే ఉప కార్యదర్శులను కూడా ఈరోజు అందరినీ అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఈ నర్సాపురం పార్లమెంటుని ఉన్న జిల్లాల కంటే కూడా మెరుగైన జిల్లాగా ఆర్గనైజేషన్ పరంగా బలంగా తయారు చేద్దామనే ఆలోచనతో మా జిల్లా కార్యవర్గం అంతా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మండల కమిటీలు కానీ, బ్లాక్ కమిటీలు కానీ, తర్వాత బూత్ కమిటీలతో సహా పూర్తిగా వేసుకుని తద్వారా ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా కానీ రెడీ అవడానికి మా కార్యవర్గం అంతా కూడా సన్నద్ధమై ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి పూర్వ వైభవం ఏ రకంగా అయితే ఉందో ఇంతకుముందు దేశాన్ని అంతటినీ కూడా కాపాడాల్సింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి దానికోసం అహర్నిశలు కష్టపడడానికి మా నాయకురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని, ఆ రకంగానే ఈ రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు వడుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అందరూ కష్టపడే విధంగా ప్రణాళికలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని, దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అలాగే మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ రాష్ట్రంలో మా షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ అందరం కలిపి ప్రమాణం చేయటం కూడా జరిగింది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మా కార్యవర్గం అంతా కూడా సన్నద్ధమై ఉంది. నెక్స్ట్ లెవెల్ స్టెప్స్ కూడా ఏం చేయాలి ఏంటనేది తదుపరి జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.